కూర్చో చెల్లి. అక్క బాగా కనిపిస్తుంది ఏంది? ఎటు పంపించినావు? ఏ గోపు అవి తీసుకురాని వేయండు, అట్నే గంగ స్నానం చేసామన్నా. మరిదిని కూడా పొమ్మంటేమో పోయింది, నీకు చెప్పలేడా? ఇద్దరు కలిసి వేరేటప్పుడు. జాగారం ఉంటామా అక్క? నువ్వు ఉంటావా? ఉంటా చెల్లి, ఉంటా. నీ బావ కూడా ఉంటాడు. వెళ్ళకపోతే వీళ్ళు ఏమంటుంది లేదు, ఏం లేదు. పండ్ల మీద ఉండుడే. ఏంది అన్నం తిన్నుడు లేదా? అవును, ఒక్కొక్కసారి అయితే పండ్లు కూడా తెచ్చుకొని తినాం. నిలారమే ఉంటాం, నీళ్ళు కూడా ఆడకుండా. మాకు ఇప్పుడు అండి పెట్టావా అక్క నువ్వు? అండా అండా. ఏంది పిల్ల నోరు తెచ్చిన ఒక అప్ప లెక్క ముయ్. ఏం లేదు బావా, ఇలా వండు లేదట కదా, మాకు పెట్టారట కదా. నేను ముందే చెప్పిన వీళ్ళు పీసుకపోళ్ళు వీళ్ళు ఏం అండి పెట్టాను తీసుకొని అత్తివి ఉత్తప్పుడే దాన్ని పెట్టది. వీళ్ళు ఏమన్నా అనుకొని నేనైతే ఇలా వంట ఏమి. సరే కానీ గంగతనం కోయచ్చు లేదా? పోలేదు గంగ నీళ్ళు పోసుకొని చేస్తాం, అంతే అంతే. చల్ల ఉంటాయి నీళ్ళు. సరే తీర్రి. పూజ అయితే రాజక్కులు ఇంటికి పోదాం. రమ్మక్కేం చెప్తుందో ఇప్పుడు అనుకున్నా, నువ్వు వేస్తున్నావు. నేను నువ్వు అనుకున్నా జల. రాజక్కులు ఇంటికి పోదామన్నావు, పోదాంపా. అక్క దీపం ముట్టించుడు అయింది కానీ కొబ్బరికాయ కొట్టు. ఇప్పుడు కొట్టా, రేపు పొద్దున కొడతా. రేపు ప్రొద్దున ఎందుకే? ఇప్పుడే కొట్టుకుంటా శివరాత్రి రోజు. రేపు ఒక పొద్దు కదా, రేపు ఒక పొద్దు విషయం ముందు పలారాలు అవి ఇవన్నీ పెట్టి కొడతా. ఇప్పుడు కొడితే 2 కొబ్బరికాయలు కావాలా? ఇలా కొట్టుకుంటే కొట్టుకుంటా కొట్టు. రేపు నేను తీసుకొస్తే తీయే కొట్టు. ఉన్నాయండి అనుకో, దీనంగా కొడతా. మొక్కురు అందరు, పోదాం బయటకి. ఇంకెప్పుడు కొడతావి తల్లి? 7 కాబట్టే ఇంకా కొట్టు లేదట ఇది. ఇది కొట్టది అలా రేపే కొడుతుంది. దీని పీసుక బుద్ధి పోను. ఇది తినది, దేవునికి పెట్టది, దేవుని కొబ్బరికాయ కొడదామన్న కొట్టది. ఏందో ఏమో నా రాత. పారి పారి బయటకు పోదాం. మరదటి వెందేసాలు కనిపిస్తాను లేడు. నువ్వు తినుడే లేదంటేవి ఏడవోయి టిఫిన్ చేస్తుండు. నేను కూడా తిన్నా రాజీ బయటకు పోయి. తిన్నామనుకో 10 రాళ్ళు కూడా తిమ్మనుకుంటున్నాను. శివరాత్రి నాయే ఎట్లా తింటావు? సరే తీయ తినయ్యా. ఓ రాజక్క, పని తీరిందా? తీరింది పిల్ల, తీరింది. ఇక దేవునికి దీపం ముట్టించిన, కొద్దిగా కొబ్బరికాయ కొడితే నడబెట్టి వచ్చిన. కుట్టపోయిన కొబ్బరికాయ ఇంకెప్పుడు కొడతావు? రేపు కొడుతుందట అవలారా. ఏంది రాజక్క, రేపు ఎందుకు కొడతావు? కొట్టుపో, రేపు ఒకటి కొనుకొచ్చి కొట్టరాదా? అదే రజల ఇప్పుడు కొడదామంటే అద్దంటుంది పీసుకమ్మని. పెద్ద మిట్నే ఎత్తారు పెద్ద బాబు, పీసుకప్పు. మీరేమన్నా అనుకోరు, నా గొట్ట బుద్ధి అయినప్పుడు కొడతా. సరేనే, మీరు ముచ్చట్లు పెట్టుకుని పోతున్నా బయటకు. జాగారం వాళ్ళ ఇంటికడ చేద్దాం అనుకుంటారు మరి. మీ ఇంటికన్నా రాజక్క? ఏంది మా ఇంటికన్నా? ఏ అద్దద్దు మా ఇంటికాడ, పొలం మీ ఇంటికన్నా చేద్దామే. మీ ఇంటికన్నా అనుకొని వచ్చినాం ఇప్పుడు మేము. చేసుడే మీ ఇంటికన్నే చేద్దాం, ఇక్కడనే. అబ్బోరి నీకేం తెలిసే? మీరు జాగారం చెప్తే ఎన్ని ఇయ్యాలా, ఎన్ని కొనాలా? మా ఇంటికడ వేసినప్పుడు తినలే. ఇప్పుడు మాకు పెట్టు, దాంట్లో ఏమున్నది? సరే తీయర్రి, మా ఇంటికన్నా చేద్దాం. కూసోరు కూసోరు. ఏం టిఫిన్ చేసినారో చెప్తాను. ఏం చేయలేదు అవ్వరారా, ఇలా నీళ్ళరమాట, నీళ్ళు కూడా తాగదట మా అక్క. అబ్బా ఇన్ని రోజులు బర్రెలెక్క తింటువుగా, ఈ సంవత్సరమే నీళ్ళరంకి వచ్చిందా నీకు? ఇప్పటి నుంచి అనుకుంటున్నా ప్రతి శివరాత్రికి నిలారమే ఉంటాను. మాకు పెట్టబడుతుందని నిలారం అంటున్నా. ఏంది రాజక్క? మేము బగ్గేం తినంతి. పోరాడారా మీరు కూడా నిలారమే కదా? ఆవావు. ఈ కర్రోడు ఎటు పోయిండు? దుకాణంలో లేనే లేడు. ఏంద్ర తెల్లోడా, దుకాణం కాడికి వచ్చినావు? నీ పిల్లం ఏం తెమ్మన్నదిరా? అన్నీ తీసుకుపోయినరా. వాళ్ళు జాగారం అది ఇది ఎత్తారట, మనకేడ సెట్ అయ్యిరా, అందుకే వచ్చినట్టు. అంతే అంతేరా, మా అమ్మ రాజక్కుల ఇంటికి ఏందిరా. ఈ కర్రోడు ఎటు పోయినరా? అగో ఏం చెప్తున్నారా, దుకాణంలోకి వెళ్ళి ఏమన్నా తీసిరేంది? నీకు ఎట్లా కనిపిస్తున్నాంరా? దొంగతనం చేసేటట్టు కనిపిస్తున్నాం ఏందిరా? అయితే వాయి కానీ ఎటు పోయినవురా దుకాణం కాడ లేక? ఈయన పిల్లం ఇన్ని కొట్టింది కావచ్చురా, తిట్టిందో మరి. ఊకే దుఃఖాలనే ఉంటావని అందుకే పోయినట్టున్నాడు కోసేపు బయటకి. అదేం లేదురా, సామాన్ తీసుకొని ఇచ్చొచ్చిన. ఇదేం చెప్తారా బోలారా? ఏం పని చేస్తారు? ఏం చేయం, మేము బీడీలు చేస్తాం అంతే. ఎటు ఎండ పనుకోము. నువ్వేం చెప్తావు అక్క? దీని మౌన తిట్టుకుంటుంటుంది, ఇదేం పని చేయదు.
సరే కానీ నువ్వు పూజ ఎట్లా వేసినావు చూసేస్తాం దేవుని రూమ్లోకి పోయి. దేవుని రూమ్ మస్తు ఉంది కదా. అవునక్క, మాది కూడా లేదు ఇట్లా. ఎంత మంచిగా ఉంది. ఎట్లా పోయాను, మంచిగా ఉందా మన దేవుని రూమ్? మస్తు ఉంది రాజక్క, సూపర్ ఉన్నది. సరే సరే పోదాం పాండి. పోదాంపా రాజక్క. సూపర్ ఉన్నది. మేము కూడా ఇట్లా కట్టించుకోవాలా. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు దోస్తులు. వీడియో లేట్ పెట్టినాం, అంత ఫన్నీ కూడా తీయడం దోస్తులు. మాకు టైం లేకుండే టెంపుల్స్కి అయినాం, ఏమనుకోకండి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు దోస్తులు. మీరు ఎట్లా జరుపుకున్నారో మాకు కామెంట్ చేయండి దోస్తులు. లైక్ చేయండి దోస్తులు, సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ప్లీజ్. కొత్త ఛానల్ పెట్టుకున్నాం కదా.